సిటీ కేబుల్. ఇంకో వార్త, మన తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఒక గోశాల ఉంది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఒక గోశాల ఉంది. ఈ గోశాల నిర్వాహకులు కూర గౌరీశంకర్, ఇది వరకు ఎలక్ట్రీషియన్ గా పనిచేసేది కూర గౌరీశంకర్ అనే వ్యక్తి. అయితే ఆయన ఆవులంటే చాలా ఇష్టం ఆయనకు. ఈ ఆవులను ఎట్లన్నా పెంచాలి, ఎట్లన్నా సాకాలి. ఈ గోశాల లోపల గోశాలను పెట్టేసిండు. 4 సంవత్సరాలు అవుతుంది ఆ గోశాలను పెట్టి. 265 ఆవులు మినిమం ఇప్పుడు ఉన్నాయి. ఒక చిన్న చిన్న లేగలు ఎట్లా ఉన్నాయి చూడండి. అవి ఈ గోశాల లోపల పాపం ఆవులు అనేవి దగ్గర ఉన్నాయి, క్రిక్కిరిసిపోయినాయి. పాతకాలంలో ఒక చిన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే గోవులను అన్నింటినీ ఇట్లా పెట్టేసిండ్రు. ఇరుకిరుకుగా ఉంది. ఇంకొక దగ్గర ఆయన ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లోపల కట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ లోపల బెడ్ కూడా వేసిండ్రు, పోల్స్ కూడా వేసిండ్రు, ఖాళీ రేకులు మాత్రం వేయాలి. అదేవిధంగా చిన్న చిన్న పండ్లు ఉన్నాయి. గోవుల కోసం గోశాల ఏర్పాటు చేసే ఈ వ్యక్తికి మనం సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఒక్కడే తిప్పలు పడుతూ ఉన్నాడు పాపం గౌరీశంకర్. ఈ ఆవుల కోసం ఈ విధంగా దగ్గర ఉన్నందువల్ల గత నెలలో ఒక 3 ఆవులు కూడా చనిపోయినాయి. కాళ్ళల్లో పడి తొక్కిసరాట్లో ఒక 3 ఆవులు కూడా చనిపోయినాయి. ఈయన ఏం చేస్తారంటే మెయిన్ కట్టుకోళ్ళు ఎవరైతే కొట్టుకొని పోతుంటారో వాటిని ఇది చేయడానికి అట్లాంటి ఆవులను మెయిన్ కొంటాడు. కొని వాళ్ళ మంచిగా వీటిని అన్ని విధాల వాటిని చూసుకుంటాడు. కాకపోతే ఆయన నుంచి కావడం లేదు, డబ్బులు అవసరం ఉంది. డబ్బులే కాకుండా ఏదే కానీ ఆయనకు వస్తు రూపంలో లేదా డబ్బుల రూపంలో కానీ ఆయనకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఆయన ఫోన్పే నంబర్ వచ్చేసి 7207191873. ఈ నంబర్కు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఇలాంటి వారికి మనం సహాయ సహకారాలు అందిస్తే మనకు తప్పకుండా ఆ దేవుడు, ఆ గోమాత మనపైన ఆశీర్వాదాలు ఉంటాయి. తప్పకుండా గోవులు అంటే ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. హిందువులే కాకుండా తాండూరు పట్టణంలోని రాజకీయ నాయకులు కానీ, డాక్టర్లు కానీ, మారడి వాళ్ళు కానీ వీళ్ళంతా ఒక దృష్టి సాధించి ఈయనకు సహాయ సహకారాలు అందిస్తే ఆవుల సేవ చేసుకుంటున్నాడు. కాబట్టి మనం అన్ని విధాల ఆయనకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. అదేవిధంగా మన తాండూరు పట్టణంలో ఒక గోశాల ఉంది, అందరికీ తెలిసిందే. కానీ తాండూరు మండలం కరణ్కోట్లో ఉన్న విషయం చాలామందికి తెలియదు. ఇక్కడ తాండూరు పట్టణంలో ఉన్న గోశాల కంటే అక్కడ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి వర్క్ చేసేటోడు మాత్రం ఒకడే ఉన్నాడు, ఒక 2 జీతాలను పెట్టిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు సతాయిస్తారు. అయినా వాళ్ళతోనే పని చేయిస్తూ ఉన్నాడు. మన గోశాలలో 200 ఉంటే అక్కడ 265 ఆవులు ఉన్నాయి. అయితే ఈ 265 ఆవులను సాకడం అనేది చాలా గొప్ప విషయమే. ఈ గత 4 సంవత్సరాలుగా పోషిస్తున్నారు. పాతగా ఉన్న ఈ గోశాల ఏమాత్రం సరిపోవడం లేదు. నూతనంగా ఏర్పాటు కోసం స్థలం కూడా ఉంది, పిల్లర్స్ కూడా వేయడం జరిగింది. అక్కడ రేకులు మాత్రం వేయాల్సి ఉంది. అదేవిధంగా నిర్వాహకులు గౌరీశంకర్, మనం తాండూరు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, హిందువులు అందరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని గౌరీశంకర్ కోరుతున్నారు. వస్తు రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ సహాయం అందిస్తే మీరు గోవులకు సేవ చేసినట్టే అని చెప్పవచ్చు. ఎన్ని విధాల ఒక్కడు ప్రయత్నించినా కావడం లేదు కనుక మనమందరం మన వంతు, మన సంపాదనలో 1% లేదా నెలకు 10 రూపాయలు లేదా 20 రూపాయలు మీకు తోచినంత ఎంతో కొంత ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తప్పకుండా అందరూ ఇస్తారని చెప్పేసి నేను కూడా అనుకుంటూ ఉన్నాను. గౌరీశంకర్ ఫోన్ నంబర్ వచ్చేసి 7207191873. అయితే ఇక్కడ స్క్రోలింగ్లో కూడా ఇచ్చిన విధంగా దానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నారు ఎవరు, మన గౌరీశంకర్. తప్పకుండా మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమకు తోచినంత కనీసం రూపాయి, 10 రూపాయలు, 20 రూపాయలు ఎంతో కొంత ఇవ్వాలని కోరుతున్నాం. నెలకు పాలిస్తున్నాం అంటే ఎవరు దాతలు ఇంకా ఇస్తలేరు మాకు, అది చెప్పు. గౌరీశంకర్ గారు మీరు అన్నట్లు అక్కడ విశాలంగా ఉంది. అయితే అక్కడ విశాలంగా తయారైపోతే ఆ షెడ్ కానీ ఆ రేకులు కానీ దాతలు ఇప్పించినట్లయితే ఏమవుతుందంటే వీటికి చాలా ఇరుకుటంగా ఉంది.
అవును సార్. దీని వల్ల ఏమైతుందంటే అవి పురుగులు అనేటివి అవుతాయి కదా, అవును. ఆ విధమైన గోమర్ కొన్ని అవుతాయి. ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. అక్కడ విశాలంగా ఉంటుంది. అదే విధంగా మన గౌరీశంకర్ గారు దాతలు ముందుకు వచ్చి తనకు సాయం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. గౌరీశంకర్ గారు, అయితే ఇవన్నీ మీరు కేవలం కటికోళ్ళ దగ్గరనే తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా దానం ఇచ్చినరా? కట్కోళ్ళ దగ్గర రైతులు అమ్ముతారు. వాటిని ఏం చేస్తామంటే ఈ మెత్తగైన వాటిని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేపించుకుంటాం మా ప్రైవేట్ డబ్బులతోని. ప్రైవేట్ డబ్బులతోని ట్రీట్మెంట్ చేసుకొని బతుకుతేనేమో సేవ చేస్తాం, సస్తేనేమో మా పొలం ఉన్నది అందులో మన్ను చేస్తాం. అయితే ఈ విధంగా వీటికి వ్యాక్సినేషన్ కానీ డాక్టర్ అప్పుడప్పుడు వస్తున్నారా, చూపిస్తున్నారా? డాక్టర్ వస్తలేడు. డాక్టర్ వస్తలేడా? డాక్టర్ వస్తలేడు. ఏమంటున్నాడు? ఏం అసలు వచ్చుడే లేదు. ఫోటోలు దింపుకుంటాము, దింపుకొని ప్రైవేట్ గా మందులు తీసుకొని వచ్చి మేమే యాక్సినేషన్ మేమే చేసుకుంటాం ఏమైనా కానీ ట్రీట్మెంట్. అయితే గవర్నమెంట్ డాక్టర్ వచ్చి సందర్శించాల్సిన అవసరం ఉంది, కానీ రావటం లేదని మన గౌరీశంకర్ గారు తెలియజేస్తున్నారు. అయితే దీని గురించి మేము ఆ హాస్పిటల్ కి వెళ్లి మేము తెలుసుకుంటాం దీని గురించి. డాక్టర్ అయితే వస్తలేడు. మేము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నదంటే మేమే ట్రీట్మెంట్ చేసుకుంటాం. వీటికి ఫోటోలు దింపుకొని పోతాము. ఆడ మెడికల్ షాప్ లో పోయి ఇట్లా అయింది అనేటాలకు వాళ్ళు మందులు ఇస్తారు, అవే సూదులు ఇచ్చేస్తాం. వీటి ఎరువు కానీ అమ్మడం కానీ ఈ విధంగా చేస్తారా? ఎరువు రైతులు అడిగితే ఇస్తామన్నమాట. ఆవు మూత్రము అవి అయితేనేమో ఫ్రీగా ఇస్తాం. పొద్దున వచ్చి పట్టుకొని పోతారు. ఎరువు ఒక్కటి అయితేనేమో మాకు వీటికి జీతాలు వెళ్ళాలన్నా కానీ నిర్వహణ కోసం అది చాలా వెళ్ళది. ఒకరి జీతం వెళ్తే మాకు చాలా అన్నట్ల ఇబ్బందితోనే మేము దాన్ని ఇప్పుడు ఎక్కడైతే పెద్దగా గోశాల కడుతున్నారు కదా మీరు, దాని ఇబ్బందులను అధిగమించిర్రా? తోవ అయిందా? తోవ కాలేదు ఇంకా. ఏమైంది? ఎక్కడి వరకు వచ్చింది? అది అక్కడనే నిలబడ్డది. అది ఏమైంది? ఇంకా ముందు మరి మీరు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? ముందుకు ఎలా వేసినరా? కోర్టులో వేసినాము. డేట్లు మాత్రమే వస్తున్నాయి అన్నమాట. అది మొత్తం షెడ్ గిట్ట అన్ని అక్కడ క్లియర్ చేసినాము. ఇక్కడ ఈ విధంగా ఇంకా తెస్తా పోతున్న కట్టుకోలతకెళ్ళి అక్కడ పొలంలో గిట పెట్టినామన్నమాట. రేకులు తక్కబడ్డాయి. దాతలకు అడుగుతున్నాము ఏమైనా రేకులు ఇప్పించి మాకు సరైన న్యాయం చేయాలంటని చెప్పి కోరుతున్నాం అందరికి. సరే గౌరీశంకర్ గారు, మీరు గోవుల కోసం మీరు సేవ చేస్తున్నారు కనుక మీకు తప్పకుండా మీ ఆశయం అనేది నెరవేరుతుందని మేము అనుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్. గౌరీశంకర్ గారు, వీటి ద్వారా వచ్చే పాలు అవి ఇస్తాయి కదా, పాలు ఇస్తాయి కదా, ఆ పాలు ఏం చేస్తున్నారు మీరు? చిన్న పిల్లలకు ఇస్తాము. అవి దానా ఇప్పియమంటని చెప్తాము. ఒక ఆవు పాలు ఇప్పిస్తున్నారా? వాళ్ళు ఇంకా ఇప్పిస్తలేరు ఇప్పటికైతే. బాలశన్న గిట తౌడు ఇచ్చిండు అడిగితే. బాలశన్న గుప్తా గారు రైట్. అయితే పిల్లలకు పాలు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. మరి అట్లా కాకుండా గోశాలకు గోవులకు సేవ చేసే వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు వాళ్ళు కూడా సంతోషిస్తారు. అదే విధంగా మనకు దాన కూడా వస్తుంది కదా, అటువంటి వాళ్ళనే చూసుకోవాలి. మరి ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? పిల్లలు ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇస్తాము. చిన్న పిల్లలు ఉన్నారు, తల్లులకు పాలు రావంటే వచ్చి తీసుకొని పోతా ఉంటారు. ఆవు మూత్రమే గాని అన్ని. మా జీతగాళ్ళు గిట ఉన్నారు, నేను ఫోన్ చేసి గిట చెప్పేస్తా ఉంటానమాట. ఏదున్నా పిల్లలకైతే ఫిరియండి, ఆ యాదున్నా గాని ఫిరియండి అని చెప్తా ఉంటాను. అయితే మన గౌరీశంకర్ గారు నిర్వహణ అయితే గోశాలను చేస్తున్నారు, కానీ దీనిలో ఉన్న ఇబ్బందులను అధిగమించటానికి కానీ అది పాలు కానీ ఏ విధమైన ఆహార దీనివల్ల వచ్చే పదార్థాలను వాళ్ళు అమ్మడం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా ఎవరైతే తీసుకుపోతున్నారో పాలు వాళ్ళు కూడా కొంత సాయం చేసినట్లయితే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిటీ కేబుల్ స్వామి గీట ఇచ్చిండు, దానా ఇచ్చేది. నేను కూడా పోయినట్టు దానా ఇప్పించిండు. ఎవరు? వెల్కటూరు నిరంజన్ స్వామి సిటీ కేబుల్ నిర్వాహకుడు ఇప్పించారు. అయితే సిటీ కేబుల్ నిరంజన్ కు కూడా మనం కృతజ్ఞతలు చెప్దాం. అయితే గౌరీశంకర్ గారు,
అయితే ఈ గోశాలను నిర్వహణ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు. అయితే ముందు ఎన్ని ఉండే వీటి సంఖ్య? 8 ఉండే. ఇప్పుడు ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు 240 వరకు వచ్చింది. 240 వరకు వచ్చింది. అయితే మన గౌరీశంకర్ గారు ఏమంటున్నారంటే ఎవరైనా దాతలు గోసేవ చేయడం వలన మన గౌరీశంకర్ గారు ఏమంటున్నారంటే ఆవుల గోవుల సేవ చేయడం వలన కొన్ని దశాబ్దాల పుణ్యం ప్రాప్తిస్తుంది. అయితే అదేవిధంగా ఎన్ఆర్ఐలు కానివ్వండి, హిందూ బంధువులు ఎవరైనా కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వరి పొలాల దగ్గర వేస్ట్ గా పడి ఉంటుంది అది గడ్డి కోసిన తర్వాత. అయితే అటువంటి ఆ గడ్డిని కూడా వాళ్ళు దానంగా ఇచ్చినట్లయితే అది వేస్ట్ గా పోకుండా కాల్చేస్తున్నారు వాళ్ళు. అలా కాల్చేయకుండా వీళ్లకు ఫోన్ నంబర్ ద్వారా తెలియజేస్తే వీళ్ళు కూడా తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి వాళ్లకు కూడా పుణ్యం ప్రాప్తిస్తుందని మన గౌరీశంకర్ గారు తెలియజేస్తున్నారు. ఎవరి దగ్గర వెళ్ళలేము. మేము బుక్కులు చేపించినాం, రిజిస్ట్రేషన్ చేపించినాం, అన్ని చేపించినాం. ఇంతవరకు ఎవరి దగ్గర వెళ్ళలేము. నేను ఎందుకంటే వెళ్ళడానికి టైం కుదరలేదు. అంటే మీరు సొంతంగానే గోశాలను నిర్వహిస్తున్నారు. అదైతే కానీ ఇప్పుడు ఆవులు ఒకటి పెరుగుతూ పోతున్నాయి. ఇవి కటికోళ్ళకెళ్ళి కొయ్యనీయకుండా కొనుక్కుంటున్నాం. కొనుక్కొని మీరు అదే సంఖ్య పెరుగుతుంది కదా. దాంతో పాటు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, గడ్డి కూడా దొరికే ఇది ఉండదు. అయితే వరి పొలాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ సాయం చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు. సాయం కోరుతున్నా, అందుకే అదే విధంగా కోరుతున్నా. ముఖం మీదికి రేపు. గౌరీ గారు ఎన్ని ఉన్నాయి మొత్తం? 240 ఉన్నాయా? మన గ్లోబల్ పోవడానికి వస్తుందా? వస్తుంది. నడమల తీసుకొని నడవండి. మరి వీటికి గడ్డి అవి ఎట్లా చేస్తాం? మేత ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే బయటికి మేపుకోవడానికి పోతున్నాము. వాళ్ళ ఇళ్ళకు అడుగుతున్నాము. ఎవరైనా దాతలు ఏమైనా సహాయం చేస్తున్నారా? ఎవరు లేదు ఇంతవరకు లేరా? అయితే ఇక్కడ నిజంగా మనము మన గౌరీశంకర్ గారు చెప్పినట్లు 240 ఆవులు ఇక్కడ ఉన్నాయి. వాటికి నిలవడానికి కూడా స్థలం కూడా సరిపోవడం లేదు. అయితే దీనికి గాను వేరేగా కూడా ఏర్పాటు చేయడం అయింది. అయితే ఇంకా కొంత సమయం పట్టొచ్చు. దానికి తోవ గురించి కూడా కొంత అది కేసు నడుస్తుంది. అది అయితే ఆ తర్వాత వీటికి మంచిగా వీలుగా కూర్చోవడానికి, పడుకోవడానికి మంచి స్థలం ఉంటుంది. అయితే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి గడ్డి మరి మేత ఇలాంటి ఏర్పాటు చేస్తే, లేకపోతే ఎవరైనా కానీ ఆవులకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఒక 10 రూపాయలు ఈ విధంగా చందాలు కూడా ఇచ్చినట్లయితే మన గౌరీశంకర్ గారు లోపలికి రా. ఏమన్నా అయితే మన గౌరీశంకర్ గారు ఏమంటున్నారంటే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సేవ చేయాలనుకునే వాళ్ళు చందా రూపంలో కానీ, మేత గడ్డి రూపంలో కానీ ఇచ్చినట్లయితే వీటి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా వీటిని సేవ చేయడం వలన అది మనకు పుణ్యం కూడా ప్రాప్తిస్తుందని మన గౌరీశంకర్ గారు తెలియజేస్తున్నారు. అయితే చెప్పండి శంకర్ గౌరీ గారు, ఎవరి దగ్గర ముందర ఇద్దరు కనబడతారు సార్. ఇప్పుడు మాకు దారి లేకుండా ఆమె చేస్తుంది కాబట్టి అక్రమంగా అడ్డుకోవడం అనుకున్నారా? CT Cable